లైవ్ లో ప్రోగ్రామ్ చూసి వచ్చినాము. అయితే మీరు చాలా సార్లు ప్రేయర్ చేసిర్రు, అంటే అప్పుల కోసం అని. మళ్ళీ మీకు మా ఆయనకు మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. అయితే తన కానిస్టేబుల్ ఎన్ని రోజుల నుండి మీకు జీతం పెరుగుతలేదు, మీరు చాలా బాధపడుతున్నారు, మీకు నెక్స్ట్ మంత్ శాలరీ పెరుగుతుంది అని చెప్పిర్రు. లైవ్ లో చెప్పారమ్మా. లైవ్ లో మేము ఐ రిసీవ్ అని చెప్పి అనుకున్నాము. లాస్ట్ మంత్ విన్నాము, ఈ మంత్ మా ఆయనకు పెరిగింది. ఈ మంత్ మీ ఆయనకు శాలరీ పెరిగింది. శాలరీ కోసం, ఇంక్రిమెంట్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? 5 years నుండి ఎదురు చూస్తున్నారు. 5 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. 5 years నుంచి ₹1 ఇంక్రిమెంట్ లేదు. అవునమ్మా? ఎస్. మీరు లైవ్ లో పార్టిసిపేట్ అయిన తర్వాత ఎస్ ఈ మంత్ ఇంక్రిమెంట్ వచ్చింది. లాస్ట్ మంత్ వచ్చింది. ఈ మంత్ వచ్చింది. ఈ మంత్ వచ్చింది. వావ్. ఎస్. మళ్ళీ మీరు నోట్కి ప్రేయర్ చేసినప్పుడు నేను మళ్ళీ మా ఆయన నోట్లో పట్టుకొని ప్రేయర్లో ఉన్నప్పుడు మా దగ్గర కొన్ని పరిస్థితుల వల్ల మా దగ్గర అప్పుల నుండి డబ్బులు లేని దీన స్థితి, ₹1 లేని స్థితిలో మేము ఉన్నప్పుడు మీరు లోటుకి ప్రేయర్ చేసిన తర్వాత మాకు అకౌంట్లో కానీ మా ఆయన దగ్గర కానీ డబ్బులు లేకుండా అసలు ఉండలేకపోతున్నాము. అకౌంట్ లో కానీ మీ ఆయన దగ్గర కానీ డబ్బులు ఉంటూనే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మేము తూప్రాన్ నుండి వచ్చినాము. తూప్రాన్, మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ నుంచి వచ్చారు. లైవ్ లో ప్రోగ్రామ్ చూసి వచ్చినాము. అయితే మీరు చాలా సార్లు ప్రేయర్ చేసిర్రు, అంటే అప్పుల కోసం అని. మళ్ళీ మీకు మా ఆయనకు మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. అయితే తన కానిస్టేబుల్ ఎన్ని రోజుల నుండి మీకు జీతం పెరుగుతలేదు, మీరు చాలా బాధపడుతున్నారు, మీకు నెక్స్ట్ మంత్ శాలరీ పెరుగుతుంది అని చెప్పిర్రు. లైవ్ లో చెప్పానమ్మా. లైవ్ లో మీకు లైవ్ లో పేరు పెట్టి పిలిచి చెప్పానమ్మా. మామూలుగా చెప్పాను. మీకు మేము ఐ రిసీవ్ అని చెప్పి అనుకున్నాము. లాస్ట్ మంత్ విన్నాము, ఈ మంత్ మా ఆయనకు పెరిగింది. ఈ మంత్ మీ ఆయనకు శాలరీ పెరిగింది. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారమ్మా శాలరీ ఇంక్రిమెంట్ కోసం? నేను అంటే లైవ్ చూడడం 1 month అయింది మేము చూడబట్టి. లైవ్ కానీ మీ శాలరీ కోసం, ఇంక్రిమెంట్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? 5 years నుండి ఎదురు చూస్తున్నారు. 5 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. 5 years నుంచి ₹1 ఇంక్రిమెంట్ లేదు. అవునమ్మా? ఎస్. మీరు లైవ్ లో పార్టిసిపేట్ అయిన తర్వాత ఎస్ ఈ మంత్ ఇంక్రిమెంట్ వచ్చింది. లాస్ట్ మంత్ వచ్చింది. ఈ మంత్ వచ్చింది. వావ్. ఎస్. మళ్ళీ మీరు నోట్కి ప్రేయర్ చేసినప్పుడు నేను మళ్ళీ మా ఆయన నోట్లో పట్టుకొని ప్రేయర్లో ఉన్నప్పుడు మా దగ్గర కొన్ని పరిస్థితుల వల్ల మా దగ్గర అప్పుల నుండి డబ్బులు లేని దీన స్థితి, ₹1 లేని స్థితిలో మేము ఉన్నప్పుడు మీరు లోటుకి ప్రేయర్ చేసిన తర్వాత మాకు అకౌంట్లో కానీ మా ఆయన దగ్గర కానీ డబ్బులు లేకుండా అసలు ఉండలేకపోతున్నాము. అకౌంట్ లో కానీ మీ ఆయన దగ్గర కానీ డబ్బులు ఉంటూనే ఉన్నాయి. ఇది వరకు ఎలా ఉండేదమ్మా పరిస్థితి? అంటే ఒక్కొక్కసారి ₹1 లేని స్థితి ఉండేది. ₹1 లేని స్థితి. ఎస్. ఎవరు కూడా నమ్మరు. ₹1 లేదంటే ఎస్ ఏమంటారు, మీ ఆయనకి ఏందమ్మా, మీరేందమ్మా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు. ₹1 లేదంటే ఏదమ్మా అని అని ఎవరు నమ్మరు. కానీ మీ స్థితి ₹1 ఉండేది కాదు. మా పట్ల ఇలాంటి కార్యాలు జరిగితే మేము అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని అనుకుని ప్రేయర్లో ఎవ్రీడే ఉంటాము. మీ లైవ్ వింటాము. ఎవ్రీడే లైవ్ లో పాల్గొంటున్నారు. అయితే అనుకున్నాము, ఈ రోజు ఫస్ట్ టైం వచ్చినాము, కొంచెం భయం అయింది సాక్ష్యం చెప్పడానికి. కానీ మీరు చేసిన మేలులు, దేవుడు చేసిన మేలులు నేను అందరికి చెప్పుకోవాలని ఇక్కడ వరకు దేవునికి మహిమ కలుగాక. చూసారండి, ఈ బిడ్డ యొక్క నోట్ అభిషేకించిన తర్వాత ఈ బిడ్డ ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఇది వరకు ₹1 కూడా మిగిలేదు కాదంట. ఎప్పుడైతే ₹500 నోట్ అభిషేకించానో వీళ్ళు విశ్వాసం పెరిగినప్పటి నుంచి డబ్బులు ఉంటూనే ఉన్నాయి. ఇక ఎవరంటున్నారు ఎస్ ప్రాఫిట్. నేను కూడా నమ్ముతున్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఇక రోజు లైవ్ 8 o'clock వస్తుంది. ఇక లైవ్ లో పాల్గొనండి. యూట్యూబ్ లైవ్ నేను ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు మీ దగ్గర మనీ ఉంటుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఎస్. మీకు జాబ్ లో ఇంక్రిమెంట్ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఎస్ అమ్మ, మీరు సాక్షి ప్రభు కనిపించారు కాబట్టి ఎస్ పరిశుద్ధాత్మ మీకు చెప్పండి. స్పెషల్ ప్రాఫెస్ ఏంటంటే సాఫ్ట్వేర్ నేను చెక్ చేస్తాను. నాకు అప్పుడప్పుడు కడుపులో బాగా తిప్పేసినట్టు నొప్పిలాగా ఎవరికి ఉంటుందమ్మా? ఎస్ మీకే ఉంటుంది. నెక్స్ట్ ఆత్మలో నేను చూసినప్పుడు ఇంట్లో ఒక దుష్టాత్మ సంచారం చేయడం వల్ల ఆత్మలో చూస్తాను. గతంలో ఎవరో సంథింగ్ ఏదో మనీ బాగా లాస్ కావడం నేను చూస్తున్నాను.
ఎస్ అప్పులు ఎవరు చేశారు? కొన్ని అప్పులు చేసింది ఎవరమ్మా? మా ఆయన 5 lakhs రియల్ ఎస్టేట్ లో పెట్టుకొని రాసేయండి. ఎస్ మీ ఆయన 5 lakhs రియల్ ఎస్టేట్ లో పెట్టాడు. ఎవరో చెప్పారు ఎస్ పెట్టండి డబ్బులు వస్తాయని చెప్పేసి పెట్టాడు. ఆ తర్వాత డబ్బులు లాస్ అయిపోయాయి, మోసపోయాడు, నష్టపోయాడు. అవునమ్మా? ఎస్ దానివల్ల చాలా ఇబ్బంది అయింది. అయితే ఎస్ ఆత్మలో చూసినప్పుడు షబరకెజీ రకజు మన తుర్రుకుజీ ఎస్ పరిశుద్ధాత్మలో తెలియజేస్తున్నాడు. ఎస్ ల్యాండ్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారమ్మా? ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని ఆశ. ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉంటున్నారమ్మా? పోలీస్ క్వార్టర్స్ లో ఎస్ పోలీస్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. కానీ మీ సొంత ఎస్ హౌస్ ఎస్ ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలనుకుంటున్నారు. అవునమ్మా? ఎస్ అదే నేను చూస్తున్నాను. మీరు త్వరలోని ఎస్ ఒక ల్యాండ్ తీసుకొని మీరు కట్టుకోబోతున్నారు. గట్టిగా అరిసీవ్ అని చెప్పండి అమ్మా. వారిసీవ్ అమ్మ. కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. అగ్ని అభిషేకం. ఎస్ అగ్ని అభిషేకం. ఎస్ ఎవరంటున్నారు నేను కూడా ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి. నేను కూడా ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ కార్యాలు చేస్తున్నాడు. ఎస్ ఈ బిడ్డ మీదకి అభిషేకం బలంగా రిలీజ్ చేస్తున్నాను. పట్టలోనికి అగ్ని గంధకాలు ఎస్ పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు ఈ బిడ్డ పట్టలోకి ప్రవేశిస్తున్నాయి. ఒంట్లో ఉన్నటువంటి దురాత్మలు యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నావు. పట్టలో సుడిగుండాలు, అగ్ని గంధకాలు పట్టలో, తలలో, ఒంట్లో సుడిగాలి మంటలు సంచారం చేస్తున్నాయి. ఒక దుష్టాత్మ మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతుందమ్మా. విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఒక దూత కూడా మీ చేతులు టచ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో మీరు ఈ స్థలంలో ల్యాండ్ ఏదో కొనుక్కోబోతున్నారు. అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు నామములో నేను అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. మీరు మళ్ళీ ఇంకో సాక్ష్యంతో రాబోతున్నారు. యేసుక్రీస్తు నామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. God bless you. God bless you.